కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. కిషన్ రెడ్డి బీజేపీ పార్టీలో ఉన్నాడా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని కూడా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం ఎంపీ బలరాం నాయక్ ఉన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దావోస్ పర్యటన ముగించుకొని తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దావోస్ పర్యటన కేవలం పేపర్లో మాత్రమే పరిమితమైంది. మీరు ఏ విధంగా చూస్తారు ఆయన వ్యాఖ్యలను? ఆయన వ్యాఖ్యలను నేను పరిగణనలో తీసుకోవడం లేదు. ఎందుకంటే గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి కావలసిన నిధులు ప్రకటనకు పోలేదు. ఆయనే కావలసిన నిధులు తీసుకురావాలి. ఇప్పుడు అప్పుల పాలు టీఆర్ఎస్ పార్టీ అప్పుల పాలు చేసిన దానికి అనుగుణంగా ఆయన ఈ డెవలప్మెంట్ చేయాలనే ఒక విధానాన్ని పోయాడు తప్ప దావుతూ ఆయన సొంత ఎంజాయ్మెంట్కి ఏం పోలేదు, ఎవరితోనేం పోలేదు. అది కార్యకర్తలను తీసుకుపోయారు కావచ్చు, వాళ్ళతో ఎంపీలు కూడా వెళ్ళారు. అందరూ కలిసి పోయి దీనికి ఏ విధంగా స్టేట్ను బాగుపరచాలనే ఒక ఆలోచన సూచన మేరకు ఆయన పోవడం జరిగింది. వీళ్ళు దావూద్కు పోయినా మాట్లాడుతున్నారు, ఇంకోళ్ళు పోయినా మాట్లాడుతున్నారు. అవసరమానండి వీళ్లకు? మన రాష్ట్రానికి బాగుపరిచేది ఉంటే గౌరవనీయుల కిషన్ రెడ్డి గారికి ఏదన్నా సెంట్రల్ నుంచి తీసుకొచ్చినవి మీరు ఇవ్వండి, ఎక్కువ తీసుకురండి. పక్క రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మోడీ గారు ఇప్పటి వరకు ఇచ్చిన నిధులెంత, మన రాష్ట్రానికి ఇచ్చిన నిధులెంత, దానికి క్యాలిక్యులేషన్ చేసుకొని మాట్లాడాలి. ఎవరి పార్ట్ అది? నంబర్ 1 కిషన్ రెడ్డి గారికి నేను అడుగుతున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎంత నిధులు మోడీ గారు ఇచ్చారు, ఆ నిధులు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందా రాలేదా? వచ్చినట్టయితే ఎక్కడెక్కడ ఇచ్చారు? వాళ్ళకి ఇచ్చిన నిధులు మనకు తేకుండా ఏదో దావూద్కు ఏదో తీసుకురావడానికి పోతే అది ఎగతాళిగా మాట్లాడో చిన్నపిల్లగాళ్ళ మాట్లాడుకోవడం కిషన్ రెడ్డి గారికి అది తగదు. ఎందుకంటే ఆయన రాష్ట్రానికి ఒక డెవలప్మెంట్ చేయాలి అనే ఉద్దేశం భావంతో పోయిండు. ఇప్పటికిప్పుడే ఆంధ్రలో ఎన్ని వేల కోట్లు ఇచ్చారు మోడీ గారు, మరి మన రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదని చెప్పి కిషన్ రెడ్డి గారు ఆలోచన చేయవలసిన విషయం ఉంది. ఆలోచన చేసుకొని మాట్లాడాలి తప్ప అవగాహన లేని విషయాలతో మీదకి పోవద్దని చెప్పి నేను చెప్పడం కిషన్ రెడ్డి గారికి నంబర్ 1. కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నిజంగా చెప్తున్నా, చిత్తశుద్ధి ఉందా ఫస్ట్ వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం మీద? అరే మేము కొట్లాడినామే తెలంగాణ కొరకు, నేను కానీ అందరం కొట్లాడినాం. పొన్నం ప్రభాకరు, మేను, మధుయాస్కి, వివేకు, మేమందరం కొట్లాడి తెలంగాణ తెచ్చినాం. తెలంగాణ ఒక కేసీఆర్తో రాలే, కేసీఆర్ నాయకుడు కాదని మేము అల్లే, కానీ కేసీఆర్ ఒక్కరితో రాలే. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఇవాళ కేటీఆర్ ఈ విధంగా ఉన్నాడు, హరీష్ రావు ఈ విధంగా ఉన్నారంటే కేవలం సోనియా గాంధీ గారి పుణ్యంన, సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఈరోజు కేటీఆర్, కేసీఆర్ అందరూ కూడా ఈ విధమైన మార్గదర్శనం నిలబడ్డారంటే, రాజకీయంగా నిలబడ్డారంటే ఏకైక వ్యక్తి సోనియా గాంధీ గారు. అది తెలుసుకొని మా ముఖ్యమంత్రి గారి మీద అవకలు చౌకలు పైసలు లేవని మీరు ఏమేం చేశారు లెక్కలు చూపించండి. లక్షల వేల కోట్లు అప్పులు చేశారు, మీరు వేలాది కోట్లు అప్పులు చేశారు, వేలాది కోట్ల ఆస్తులు అమ్మారు, తెలంగాణ రాష్ట్ర ఆస్తులు. ఇన్ని రకరకాలుగా చేసినా ఇవాళ మా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఓపికతోని రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు, కొంత భాగం 75% అయిపోయింది. ఇవాళ బస్సులు ఫ్రీ ఇస్తున్నాం, ఇవాళ కాస్మెటిక్ ఛార్జు, పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచినాం, రైతులకు బోనస్సులు ఇస్తున్నాం, రైతులకు 500 క్వింటాకు బోనస్సులు ఇస్తున్నాం. క్లారిటీ లేని మాట్లాడితే జాగ్రత్త. ఎవరైనా కానీ రాజకీయంగా మేము ఇచ్చేది మొత్తం ఇస్తున్నాం. మేము ఇవాళ రైతులకు రుణమాఫీ కాకుండా ఇది కూడా పూర్తిగా ఇస్తున్నాం. రైతు కింటాకు 500 చొప్పున, గ్యాసు 500కి ఇస్తున్నాం, బస్సులు ఫ్రీ ఇస్తున్నాం. ఏదేదో 6 డిజీసు 6 ఇచ్చుకుంటూ పోతాం. నువ్వు చేసిన అప్పులకు ఇచ్చుకుంటూ పోతున్నాం. అయ్యా నాయన, అర్థం చేసుకొని కామ్గా ఉంటే మంచిది. మాకు ఒకవేళ రెచ్చగొడితే అది వేరే విధంగా అవుతుంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ 2 ఒకటే కాదని నేను అనలేదు. కుడి భుజం ఏమి లేదు, 2 ఒకటే. వాళ్ళు 8 మంది
ఎంపీలు గెలిచిండ్రంటే టీఆర్ఎస్ను బీజేపీలు రెండు ఒకటైతేనే గెలిచిండ్రు ఆ 8 మంది ఎంపీలు తప్ప ఇంకో విషయం ఏం లేదని నేను చెప్పక తప్పదు. మొత్తానికి కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏం చేయలేదని కూడా ప్రజల నుండి ప్రధాన డిమాండ్ అయినపడుతుంది. మీరేం ఎలా చూస్తారు దీన్ని? నేను కిషన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మీరు రాష్ట్రానికి దేశానికి బాగు ఎలా పరచాలనుకుంటున్నారో మన రాష్ట్రానికి బాగుపరచండి. మీరు తీసుకురండి. మీకు రెండోసారి మీరు మంత్రి అయ్యారు, పోయినసారి మంత్రి ఉన్నారు, ఈసారి మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు రాష్ట్రానికి ఏదైనా బెనిఫిట్ చేసే ప్రయత్నం భాగంగా చేయండి. మీకు ప్రజలు గెలిపించారు, తెలంగాణ ప్రజలు మీకు గెలిపించి పంపారు. కిషన్ రెడ్డి గారికి గెలిపించి పంపిస్తే మీరు రాష్ట్రానికి ఏమేమి చేస్తున్నారు? ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తుంటే మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారికి. ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీలకు మీరు దాంట్లో రిజర్వేషన్స్ లేవు, ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్స్ లేవు, మీరు ఇంక్లూడ్ చేయండి. ఎల్ఐసిలో మీరు ఇంక్లూడ్ చేయండి దానికి ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ ఎస్సీ బీసీలకు ఇవ్వండి. మీరు ప్రైవేట్ యూనివర్సిటీలో 1000 కోట్లు పెట్టుకొని, నేను కాదని అంటలేను, కానీ దాంట్లో రిజర్వేషన్ కూడా పాటించే పరిగణనం మీ చేతుల్లో ఉంది. నేను కూడా మొన్న కిషన్ రెడ్డి గారికి, గౌరవ్ కిషన్ రెడ్డి గారికి కూడా నేను ఒక మెమోరాండం ఇచ్చిన మొన్న, లంబాడీస్కు 8th షెడ్యూల్లో కలపండి, ట్రైబల్కు 8th షెడ్యూల్లో కలిపితే లాంగ్వేజ్ ఇంప్రూవ్ పొంది అవుతుంది. ఎస్టీ ఎస్సీ బీసీలకు ఏం చేస్తున్నాం అనేది ఒక కాన్సెప్ట్ రావాలి నీ దగ్గర. నువ్వు ఏ రాష్ట్రానికి 2 సార్లు మంత్రి అయినప్పుడు నువ్వేమేమి చేసినావు? ఇరిగేషన్ ఏం చేస్తున్నావు? ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నావు? ఇంకా ఏం చేసినావు? వరల్డ్ బ్యాంక్ నుంచి ఎంత ఇప్పిస్తున్నావు? ఇక్కడ అది కూడా మీరు ఆలోచన చేయండి. ఇవాళ బ్యాక్ వాటర్ పరిపోతే ఫస్ట్ బైబర్కేషన్లో భద్రాచలం లేదు, సెకండ్ బైబర్కేషన్లో 7 మండలాలు అటు పోయినాయి. దాని ఇప్పుడు పోలవరం ఇంకో 3 ఇంచులు పెంచుతున్నారు. బ్యాక్ వాటర్ రాత్రి వస్తే లక్షలాది మంది చనిపోతారు. దాని కరకట్ట గురించి ఆలోచన చేయండి. థ్యాంక్ యూ. మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే అని కూడా మనకు స్పష్టమవుతుంది. ఏదైతే హరీష్ రావు స్క్రిప్ట్ ఇచ్చిండో ఆ స్క్రిప్ట్నే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చదువుతున్నాడని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి కిషన్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ మీద కాకుండా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కూడా ఎంపీ బలరాం నాయక్ కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబా.